చెన్నైలో వరుస సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నాయి. చెన్నై కోటూరుపురంను డీఎంకే అధినేత కరుణానిధి బాధితులకు వరద సాయం అందించారు. కోటూరుపురంలో నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వసుంధర అందిస్తారు. గురైన ప్రాంతాల్లో కోటూరుపురం ఒకటి. ఈ రోజు మనం కోటూరుపురంలో ఉన్నాము. ఏంటంటే అటు రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు అందిస్తున్నా కూడా మరోవైపు యువత మొత్తానికి అందరికీ కూడా సహాయ చర్యలు అందించడానికి ముందు అందరికీ కూడా సహాయం అందిస్తుంది. డిఎంకే పార్టీ నేత కరుణానిధి ఇక్కడికి వచ్చారు. వచ్చి ఈ కోటూరుపురంలో ఉండే అంటే ముంపును గురైన ఈ కోటూరుపురం మన ప్రాంతం చూస్తున్నాము. ఏంటంటే వరద నీరు ఎంతవరకు వచ్చిందంటే మొత్తానికి ఫస్ట్ ఫ్లోర్ ఫుల్ వరకు కూడా ఈ మొత్తానికి కాలనీ అంతా నిండిపోయింది. ఈ రోజు ఎలా ఉందంటే కాలనీ అంతా బురదగా చెత్తగా వ్యర్థ పదార్థాలు, అలాగే ఇంటిలో ఉండే నిత్యావసరాలు, అలాగే ఇంటిలో ఉండే సామాన్లు కూడా బయట పడేసి చాలా దుర్గంధం కలుగుతూ చాలా దారుణంగా ఉన్న పరిస్థితి కోటూరుపురం. ప్రస్తుతానికి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నిరాశలుగానే ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి ఆవాసాలు కానీ, అలాగే కట్టుబట్టలతో బయటకు వచ్చిన వీళ్ళకి ఏంటంటే ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు వీళ్ళు. అలాగే ప్రస్తుతం ఏంటంటే పక్కనే కోము ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ కోము వాటర్ మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ భారీ వర్షం కురిసి మళ్ళీ పొంగి మళ్ళీ తిరిగి ఈ ఆవాసాలన్నీ కూడా మళ్ళీ జల ప్రాంతం అవుతాయేమో అని చెప్పి భయంగానే ఇక్కడ వాళ్ళు గడుపుతున్నారు. ఈ కోటూరు ప్రాంతంలో ఏంటంటే కోటూరుపురం ఈ ప్రాంతంలో దాదాపు 5 నుంచి 10,000 కుటుంబాల వరకు కూడా ఇక్కడ ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఉండే కుటుంబాలన్నీ కూడా ఎవరు కూడా ఎక్కడికి కూడా వెళ్ళము. మేము ఎప్పుడో అంటే గత 70 సంవత్సరాల నుంచి ఇక్కడే మేము నివసిస్తున్నాము. సో దీంతో ఇక్కడే మేము నివసిస్తూ ఉంటున్నారు. సో ఈ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి కుదరదు. దీంతో ఏంటంటే ఈ ప్లేస్ని రీప్లేస్ చేయడంతో మళ్ళీ వర్షం వచ్చినా సరే మేము ఇక్కడే ఉంటాము. మాకు తగిన కఠిన భద్రత ఏర్పాటు చేయాలి. అలాగే కూవం వాటర్ వచ్చి మా కాలనీస్కి రాకుండా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే కరుణానిధి ఈ మేరకు వీళ్ళకందరికీ కూడా దుప్పట్లు, శారీస్ ఇటువంటివన్నీ కూడా బట్టలు, తినడానికి కొంత బియ్యం, అలాగే ఏంటంటే ఆహార పదార్థాలు అన్నీ కూడా నిత్యావసరాలు అందించి ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే తక్షణం చర్యలు దిగాలి. దీన్ని ఏంటంటే రీజనరేట్ అంటే ఏరియాని అంతటిని కూడా పునరుద్ధరించాలి. అలాగే ఇక్కడ కూలిపోయిన కొన్ని ఇళ్ళు ఉన్నాయి, అలాగే కొన్ని ఫ్లాట్స్ అంతా కూడా మొత్తానికి చాలా చెడిపోయి చాలా దుర్గంధం కలుగుతున్నాయి. వెంటనే కూడా కార్పొరేషన్ రంగంలో దించి మొత్తానికి అన్నిటినీ కూడా క్లీన్ చేయాలి. అలాగే మరోసారి ఇటువంటి ఉపద్రవం రాకుండా దీన్ని కాపాడాలి. అలాగే మరోసారి ఇది జరగకుండా కూడా ప్రజల్ని రక్షించే బాధ్యత ప్రభుత్వానికే. సో ప్రభుత్వం చాలా తక్షణ చర్యలు తీసుకోవడానికి ముందుకు వేగంగా కదలడం లేదు చెప్పేసి కరుణానిధి ఆరోపించారు. కెమెరామెన్ శ్రేష్ఠ, కోటూరుపురం నుంచి వసుంధర, ఎన్టీవీ.